గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్య నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 15వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే డిసెంబర్ 3వ తారీఖున బుధవారం రోజున రెండు కలిపి వచ్చాయి. ఒకటి హనుమద్ వ్రతం, రెండు దత్త జయంతి. ఎవరికి ఇష్టమైనటువంటి వ్రతం వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ఇష్ట దేవతా ప్రకారంగా. అయితే ఈ హనుమద్ వ్రతం చేసుకోవాలన్నా, అనఘాదత్త వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు పూజాలు దొరకకపోయినా, పూజాలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ రెండు వ్రతాలకి సంబంధించినటువంటి వీడియోలు మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు హనుమతు వ్రతం తెలుగు ఇటుకిరాల సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో సెర్చ్ చేసిన, అలాగే అనఘాదత్త వ్రతం తెలుగు ఇటుకిరాల సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు ఈ యొక్క వ్రతాలు వస్తాయి, మా వీడియోలు వస్తాయి. మేము చేయించిన పూజా విధానం దాన్ని ఎదురుగుండా పెట్టుకుని వీడియోలు చూస్తూ మీరు పూజ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, ఇక ఈ పక్షంలో ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారికి, కొత్తగా ఏదైనా సాధించాలని ప్రయత్నం చేసేటువంటి వారికి అవకాశాలు వస్తాయి. కాకపోతే సామాజికంగాను లేదా బయట ఉండే ప్రపంచంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నరదిష్టి నరకోశ బాగా పెరిగిపోతుంది. ఇరుగు పొరుగు వారితోటి పనిచేసే చోట కూడా మీ మీద కొంచెం ద్వేషాలు లేదా మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నాలు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడడం మంచిది. ఇంకా ఆదాయ వనరులు పెరుగుతాయి, రావాల్సిన అవకాశాలు వస్తాయి. బోనస్లు, ప్రమోషన్లు ఇలాంటివన్నీ కూడా ఉద్యోగస్తులు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, లేదా సరదాగా సంతోషంగా ఎక్కడికైనా తిరగడం కానీ చేసే అవకాశాలు, ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి నెలంతా కూడా అనుకూలమైన ఫలితాలు, పరీక్షా ఉత్తీర్ణంతో పాటుగా ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతూ ఉన్నాయి. చేసే పని ఎందు శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. కాన్సన్ట్రేషన్తో చదువుకోగలుగుతారు. కొత్త కొత్త కోర్సులు చేసేవారికి, స్కిల్స్ కోర్సులు నేర్చుకునేటటువంటి వారికి కూడా చక్కని అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. సమయాన్ని వృధా చేయకూడదు, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనే తపన బాగా పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. సమర్థవంతంగా అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. కోపతాప ఆవేశాలు తగ్గించుకోగలుగుతారు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబంతో కలిపి చేసే ప్రయాణాల్లో సంతోషకరమైనటువంటి వార్తలు వినగలుగుతారు. అలాగే కొన్ని రహస్య నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా మీలో పెరగబోతున్నాయి. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం, వాహనాలు, యంత్ర పరికరాలు, గృహాలు, భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. బంగారపు వస్తువులు కొనినా అమ్మినా లాభాలే కనపడుతున్నాయి. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారని చెప్పచ్చు. విలువైన వస్తువులు కానీ, స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సిన, సంక్రమింపవలసినటువంటి ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే కనుక తొందరగా సంక్రమింపబడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే కోరికలు, ఏదైనా మీరు ఇష్టమైనటువంటి కోరికలు ఉన్నా, ఎవరినైనా ప్రేమించిన వాళ్ళతో కలుద్దామనుకున్నా కలుస్తారు. ఇష్టమైన వాళ్ళతో సంతోషమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత కనపడుతోంది. విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి, ప్రగతి బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఇంకా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి గొడవలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీకు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా ఏదైనా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, కంపెనీలు లాంటివి పెట్టడానికి మీకు లోన్లు వస్తాయి, ఎన్ఓసీలు వస్తాయి. వివాహం విషయంలో కూడా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కుదిరే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సామరస్యత, ప్రేమ బ్రహ్మాండంగా పెరుగుతాయి. వ్యాపారంలో, భూముల్లో, గృహాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. బంగారపు ఆభరణాల యందు, బంగారపు కొనుగోలు చేయడం యందు ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. ముఖ్యంగా క్రయ విక్రయాల వల్ల చక్కని లాభం కనపడుతోంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన వస్తువులు క్రయ విక్రయాలు జరపచ్చు. శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుగా వెళతాయి. వైవాహిక జీవితంలో ఉండేటటువంటి గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా ఇప్పటిదాకా ఉన్న పెండింగ్ వర్క్లు కంప్లీట్ చేసుకోగలుగుతారు. పరీక్షా ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. టెక్నాలజీ పట్ల అవగాహన బాగా పెరుగుతుంది. తోటి స్నేహితులతో చక్కగా కలిపి చదువుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్తో పనిచేయగలుగుతారు. అలాగే ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగుల అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో చక్కని అభివృద్ధి కనపడుతోందని చెప్పచ్చు. చేసే పని యందు శ్రద్ధ, పరిస్థితులు అనుకూలించడము, ఇష్టమైన వాళ్ళతో కలయికలు, వస్తువులు, ఆభరణ యోగ్యత కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్నేహపూర్వకమైన వ్యాపారాలు చేయగలుగుతారని చెప్పచ్చు. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధి కనపడుతోంది. మొండి బాకాయలు వసూలవుతాయి. రుణాలు సంక్రమింపగలుగుతాయి. రుణాలు చేయడం ద్వారా కూడా పెట్టుబడులు పెట్టి వ్యాపారంలో ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ
ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అదే కుటుంబ విషయం అవ్వచ్చు, వ్యవహారం విషయం అవ్వచ్చు, వ్యాపారం విషయం అవ్వచ్చు, ఏదైనా సరే డబ్బులు పెట్టుబడులు పెట్టే విషయం అవ్వచ్చు, ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రం పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మాత్రం మీకు బాగా లభిస్తుంది. కుటుంబంతో కలిపి శుభకార్యాలు పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత, పరీక్షా విజయాలు, పరీక్షాపరమైన ప్రిఫరెన్స్ బాగా కనపడుతుంది. అలాగే మీ కెరీర్ గురించి, ఫ్యూచర్ గురించి బాగా ఎక్కువగా ఆలోచించగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఏం పని చేయాలన్నా కూడా. అలాగే పిల్లలకి సంబంధించి, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి బాగా పాటుపడతారు. అలాగే జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకుని ముందరికి వేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సాంకేతిక విద్యా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అంటే కనుక ఏదైనా టెక్నాలజీ పట్ల కానీ, టెక్నికల్ వ్యవహారాల పట్ల కానీ బాగా శ్రద్ధ పెడతారు అని చెప్పొచ్చు. ఇక ఉద్యోగస్తులు కూడా పదవులు అధిష్ఠరించే అవకాశాలు, ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క సంతానానికి ఏదైనా వివాహ ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా మీకు కలిసి వస్తాయి. అలాగే ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా అది పూర్తవుతుంది మీకు. ఇక కోర్టు వ్యవహారాలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాంటివి ఉన్నటువంటి వాళ్ళు. ఇక ఖర్చులు మాత్రం చాలా జాగ్రత్తగా అదుపులో ఉంచుకున్నట్లయితే మీకు ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారపరంగా ఉత్తి వ్యాపారమే చేయకుండా అనేక రకాల వ్యాపారాల ద్వారా విస్తరించే ప్రయత్నం చేసుకోగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు కూడా లాభాలు ఉన్నాయి. డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైన అవసరాలకు వినియోగించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా దుబారా ఖర్చులు చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఆరోగ్యం విషయంలో అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి బాగా కృషి చేస్తారు అని చెప్పచ్చు. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, కొనుక్కునే వస్తువులు కానీ, శారీరక కలయికలు కానీ కనపడుతూ ఉన్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలని కూడా మీకు అనుకూలించే పరిస్థితి కనపడుతుంది. విదేశీపరమైనటువంటి వ్యవహారాలు, ఉద్యోగ సమస్యలు, లేదా అక్కడ ఉండేటటువంటి గ్రీన్ కార్డ్ ఇష్యూస్ కానీ, లేకపోతే కనుక ఈ యొక్క ఏవైతే మీకు వీసాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ వాటిలో ఉండే ఇబ్బందులు తొలగుతాయి. మీరు అనుకునేటటువంటి అంటే మీరు ఏ రకంగా మీ లైఫ్ని మార్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి జీవితాన్ని మార్చుకోగలిగే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడం ద్వారా కూడా మీరు లాభాలు పొందగలుగుతారు. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, కంపెనీలు లాంటివి పెట్టడానికి ప్రోత్సాహం లభిస్తుంది. రియల్ ఎస్టేటు, బంగారం, భూములు, వెండి, స్థిర చరాస్తుల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు వృద్ధవుతాయి. వాటి యందు పెట్టాలనే తాపత్రయం బాగా పెరుగుతుంది. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు లాంటివి కట్టినా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. సంతానం విషయంలో శుభ సమాచారాన్ని పొందగలిగే అవకాశం కనపడుతుంది. పిల్లలకు సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాలని బాగా పట్టించుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య ప్రేమానురాగాప్యాయతలు బాగా పెరుగుతాయి. భర్తకి మీకు మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. వాహనం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. వాహనాలు రిపేర్ చేయించుకోవడం బాగా కలిసి వస్తుంది. ప్రయాణాల్లో చక్కని అవకాశాలు, చక్కని ఎదుగుదల, కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి కొత్త వినూతన రీతిలో వ్యవసాయాలు చేయడంతో పాటుగా ఆర్గానిక్ పరమైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం బాగా ప్రాకులాడతారని చెప్పొచ్చు. అలాగే అనేక రకాల వ్యవసాయపరమైన మార్పులు తీసుకొచ్చి లాభాలు పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగాను, ఉన్నతమైన వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ఇక వివాహాది శుభకార్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలు చాలా తొందరగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకి శుభవార్తలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా భూములు, గృహాలు క్రయ విక్రయాలు జరిపినట్లయితే కనుక లాభాలే కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల పట్ల అనుకూలంగా ఉంది. అలాగే విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యే వారికి, ప్రాజెక్ట్ వర్కులు చేసేవారికి చక్కని విజయాలు కనపడుతున్నాయి. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పు కనపడుతోంది. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి మీ శారీరక అందాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబ సమస్యలను చక్కదిద్దుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇష్టమైన వాళ్ళతో ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా క్రయ విక్రయ లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో అన్ని రంగాల్లోనూ కూడా విస్తరింపజేయగలిగే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. నష్టాలు భర్తీ అవుతాయి, మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా అవాంతరాలుగా అంటే ఆలస్యంగా సాగేలా కనపడుతున్నాయి. కొంచెం ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల కూడా కొంచెం మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు, సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. గతంలో చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో, ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి కూడా
ఇబ్బందులు పడే అవకాశాలు, ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డుల వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ వీటి వల్ల కూడా కొంచెం సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతోంది. శారీరక కోరికల కోసం మిమ్మల్ని మీరు దిగజార్చుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోవాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ గండాలు కూడా కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహ అవకాశాలు చెడిపోయే పరిస్థితి కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల, పిల్లల వల్ల కొత్త సమస్యలు తలెత్తడం వల్ల ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశాలు, అకాలపరమైనటువంటి గొడవలు కనపడుతున్నాయి. అలాగే డబ్బుల విషయంలో కూడా మంచి అవకాశాలు వస్తాయి మీకు, కానీ వాటిని పోగొట్టుకునే అవకాశం కనపడుతోంది. కుటుంబ వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల కానీ, మీ అనారోగ్య సమస్యల వల్ల కానీ హాస్పిటల్ పాలవడం కానీ, ఖర్చులు కానీ, లేదా వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ఈ యొక్క ఎవరైతే నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లోకి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఆ ఇంటర్వ్యూలో సరైనటువంటి అవకాశాలు కనపడటం లేదు. మంచివారిని అపార్థం చేసుకుని కావలసిన వారిని అవమానించే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక సమస్యలు ఎరుక్కునే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారస్తులకి ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు తప్ప సఖ్యతగా కనపడటం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఎదురుకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. అనారోగ్య సమస్యల ప్రభావం కనపడుతోంది. వ్యాపారంలో చికాకులు బాగా పెరిగిపోవడము, అప్పులు చేయవలసి రావడము, క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల పనులు ఆలస్యం అవ్వడము, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, గొడవలు, చికాకులు కనపడుతున్నాయి. అలాగే గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యం అవ్వడము, వాటి వల్ల కూడా ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతుంది. అలాగే మద్యపాన, ధూమపాన వ్యసనపరులందరికీ కూడా ఇబ్బందులు, ప్రతిబంధకాలు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, కావలసినటువంటి వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం కానీ జరిగే అవకాశం కనపడుతుంది. విద్యార్థులు కూడా సినిమాలు, టీవీలు, ఎంటర్టైన్మెంటు, ఫోన్లు, ప్రేమ వ్యవహారాలు ఇలాంటి వాటి వల్ల నష్టాలు ఉన్నాయి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకి అనేక రకాల ఆటంకాలతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి అధికమవడం, మరిపోవడము, స్ట్రెస్ పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి ఆడబడులతోటో, అత్తగారితోటో, భర్తతోటో విభేదాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, లేదా మీ మీద కొంతమంది చెడు ప్రయోగాలు, లేదా చెడుపరమైనటువంటి మాటలు, లేదా మీ మీద కొంచెం నిందారోపణలు వేసే అవకాశం కనపడుతుంది. మనసులో ఉండే బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది. వ్యాపారపరంగా చికాకులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ